నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జీవిత చరిత్రలు చదవాలా? చూద్దాం. మనం పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి భాషలు, వాటి గ్రామర్ చదువుతాం. దాంతోపాటు భూగోళం, చరిత్ర, లెక్కలు, సైన్స్ ఇవన్నీ కూడా చదవాలి. ఇవన్నీ మనకు జీవితంలో ఉపయోగపడతాయని చదువుతాం. ఇవి కాక ఒకరి జీవిత చరిత్ర చదవడం వల్ల ఉపయోగం ఏమిటి? అవి చదవడం అవసరమా? ఎవరెవరో రాసిన జీవిత చరిత్రలు చదువుతూ కాలం ఎందుకు వృధా చేయాలి అని మనకు సందేహం వస్తుంది. మంచివారి జీవిత చరిత్రలు, లోకానికి మంచిని ఉపదేశించిన వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం వలన ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అవి చదవడం చాలా అవసరం. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయ పరులు, ఆచార్యుల జీవిత చరిత్రలను చదవడం చాలా అవసరం. మన ఆచార్యులు అతి ప్రాచీన కాలం నుంచి భారతదేశపు ఊపిరిని నిలబెట్టిన వాళ్ళు, భారతదేశపు గొప్పతనం పెంచిన వాళ్ళు. అలాంటి మహా ఆచార్యుల చరిత్రలు తప్పనిసరిగా చదవాలి. వాళ్ళ జీవన విధానమే కాక వాళ్ళు చేసిన ఉపదేశాలు ఏమిటి, వాళ్ళను శిష్యులు ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు ఎలా సమాధానాలు చెప్పారు, ఇతరులతో వాళ్ళు ఎలా సంభాషించారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోదగినవి, మనకు ఉపయోగపడేవి. ఇంకా చెప్పాలంటే అనేక శాస్త్రాలు, ఇతిహాస పురాణాలు చదవడం కంటే వీరి జీవిత చరిత్రలు, ఉపదేశాలు, వీళ్ళ సంభాషణలు చదవడం వల్ల చాలా విషయాలు మనకు బోధపడతాయి.